ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు తన 9వసారి బడ్జెట్ని 53,000 కోట్లతో 53,47,000 కోట్లతో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు తన 3వసారి 3,32,000 కోట్లతో బడ్జెట్ని ప్రతిపాదన చేశారు అధ్యక్ష. ఈ రెండు బడ్జెట్లని మనం చూసిన సందర్భంలో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష, ఇది కేవలం ఈ సంవత్సరం కోసం ఏదో అటు ఇటుగా చేసి ప్రజలను సంతృప్తి పరిచేటువంటి బడ్జెట్ కాదు. ఇది భవిష్యత్తు కోసం 2047కి చాలా మందికి అర్థం కాదు అధ్యక్ష. 2047 ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. 2047కి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ రాష్ట్రం ఎలా ఉండాలా, ఈ దేశం ఎలా ఉండాలా అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున స్వర్ణాంధ్ర 2047 అని, గౌరవ ప్రధానమంత్రి ఇంకో వైపున వికసిత ఆంధ్ర 2047 అని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సంక్షేమం గురించి మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం అప్పుడు చెప్పేవాళ్ళు, మేము తప్ప ఎవరు చేయలేము, మేమిచ్చినన్ని డబ్బులు ఎవరు ఇవ్వలేమని చెప్పేవాళ్ళు. కూటమి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 సందర్భంలో కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది సాధ్యమే కాదని ప్రచారం చేశారు. కూటమికి ఓటేస్తే ఉన్న పథకాలు కూడా పోతాయని చెప్పినారు. అంతెందుకు అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సాధ్యమే కాదని చెప్పిన సందర్భం. కానీ మొదటి సంతకంతోనే మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, సిలిండర్లు ఇస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు నడుస్తాయి అధ్యక్ష. కానీ దేశంలోనే మొట్టమొదటిది, ప్రపంచంలోనే అతిపెద్ద మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే నగదు బదిలీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నందుకు మనమంతా గర్వపడాలి అధ్యక్ష. సుమారు 33,000 కోట్ల రూపాయలతో నడుపుతున్నటువంటి ఈ పథకం ఈ ప్రపంచంలోనే గొప్పదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే కూటమి ప్రభుత్వం వస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే సంక్షేమానికి వ్యతిరేకమని ప్రచారం చేశారో వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు అధ్యక్ష, అభివృద్ధి కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ గుంతలెలా ఉన్నాయా పూడ్చరా అని అడిగితే మీకు రోజు డబ్బులు ఇస్తున్నాం కదా, ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా అని మాట్లాడేవాళ్ళు. అయ్యా గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, డ్రైనేజీలు లేవు అంటే దానికి ఎవరు సమాధానం చెప్పేవాళ్లే లేరు అధ్యక్ష. చివరికి నరేంద్ర మోదీ గారు నేరుగా సర్పంచుల అకౌంట్లో డబ్బులేస్తే దాన్ని కూడా దారి మళ్లించి కరెంటు ఛార్జీలు కని తీసేసుకొని గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి అధ్యక్ష. అప్పట్లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ సర్పంచులే రోడ్లెక్కి ధర్నాలు చేసింది మనం చూసాం. గ్రామాల్లో తాగునీటి కోసం జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టలేక కేవలం 2,200 మాత్రమే ఖర్చు పెడితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పథకాన్ని గ్రామాల్లో మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని 2028 వరకు కొనసాగించవచ్చు అని చెప్పిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే పట్టణాల్లో కొళాయి నీటి కోసం అమృత్ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇప్పుడు మనం సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతున్నాం అధ్యక్ష. పేదవాడి ఇంటి కళ జగనన్న కాలనీల పేరు మీద ప్రజలని ఏ విధంగా మోసం చేశారో మనం స్పష్టంగా చూసాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కూడా సరిగా వాడుకోలేని దుస్థితిని చూసాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 20 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు కట్టి మనం పేదవాళ్ళకు అప్పచెప్పాం అధ్యక్ష. ఈ సంవత్సరం బడ్జెట్లో స్పష్టంగా కనపడతా ఉంది, మరో 6 లక్షల ఇళ్లని మనం పేదవాళ్ళకి ఇస్తామనేటువంటి హామీతో స్పష్టమైన లెక్కలు తయారు చేసిన వారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష.
మరొక ముఖ్యమైన అభివృద్ధి అంశం పరిశ్రమల అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు రాష్ట్రం నుంచి రోజుకొకటి చెప్పున ఏ విధంగా పారిపోయినాయో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. నిరుద్యోగం తాండవించింది. మన ప్రాంతం నుంచి పిల్లలు చదువుకున్న వాళ్ళంతా కూడా బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో పోయి బతుకుతున్న పరిస్థితిని మనం చూసాం. రీసెంట్గా చేసినటువంటి ఒక సర్వే చెప్తుంది అధ్యక్ష, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4.2% అయితే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి పెట్టుబడులు 25% ఉన్నాయని చెప్తా ఉంది. ఇది మనం గర్వించాల్సిన అంశం అధ్యక్ష. అంటే ఆ భారతదేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళలో 1/4 మంది ప్రజలు, 4 మంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆలోచన విధానం నచ్చి ఇక్కడ డబ్బులు పెడుతున్నారంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. మొన్ననే చూస్తా ఉన్న మండల్లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు, భూమి వాళ్ళకి ఇచ్చేశారు, వీళ్ళకి ఇచ్చేశారని చెప్తారు. ఒక్కసారి వీళ్ళంతా పోయి గుజరాత్ను చూడాలి, వీళ్ళు ఒక్కసారి పోయి ఉత్తరప్రదేశ్ను చూడాలి అధ్యక్ష. ఎందుకు ఆ రాష్ట్రాలు అంతగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిపోయినారన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మనం ఎందుకు భూమి ఇస్తున్నామో కూడా తెలియని అమాయకులుగా కనబడుతున్నారు వాళ్ళు. ఎందుకు పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ డబ్బులు పెడతారు అధ్యక్ష? వాళ్ళకు రాయితీలు ఇస్తే, భూమి తక్కువ ధరకిస్తే, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మనకు భరోసా ఇస్తే, పెట్టుబడి పెడితే, వ్యాపారం చేస్తే, పన్నులు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకు భూమి ఇస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాల్సింది. ఇప్పటికే 1,20,000 ఉద్యోగాల్ని మనం 20 నెలల్లో ఏర్పాటు చేయగలిగినాం అధ్యక్ష. ఇదే స్ఫూర్తితో 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాల్సిన అంశంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చేస్తున్న సాయం అధ్యక్ష, భారతదేశానికి నరేంద్ర మోదీ గారు ఒక వరమని, శక్తివంతమైన దేశాన్ని నిర్మిస్తున్నారని, ఆత్మనిర్భర్ పేరుతో మన కాళ్ళ మీద మనం నిలబడుకునేలాగా, అలాగే స్వదేశీ అని మనము తయారు చేసుకునే వస్తువుల్ని మాత్రమే మనం వాడాలా అని, మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా కేవలం వస్తువులు మనం మాత్రమే తయారు చేసుకోవడం కాదు, ప్రపంచం మొత్తానికి తయారు చేసుకోవాలని మనం తలెత్తుకొని బతికేలాగా చేసింది గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్ష. 2014 నుంచి ఈ రోజు దాకా 12 సంవత్సరాల కాలంలో సుమారుగా 10 సంవత్సరాలు గత 2 ప్రభుత్వాలు నడిచిన అధ్యక్ష. ఒక ప్రభుత్వం మనం నడిపాం, 2 ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడిపారు. ఈ 2 ప్రభుత్వాల్లో ఎంత డబ్బులు వచ్చినాయో ఈ 20 నెలల్లో అన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందంటే చెప్పేవాళ్ళ అధ్యక్ష. ఆ మధ్యకాలంలో పత్రికలు రాసి రాష్ట్రానికి మోదీ గారు అన్యాయం చేశారని ఆ మధ్యకాలం రాసే వాళ్ళందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్పలాగా చేసినటువంటి రాష్ట్రాన్ని సుమారుగా 12-13% వడ్డీలతో తెచ్చుకున్న అప్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వ సాయంతో వడ్డీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయంగా మనము చెప్పుకోవాలి అధ్యక్ష. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతా ఉంటే 3 రాజధానులని 3 ముక్కలాటాడితే ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందరూ అడుగుతారు అధ్యక్ష, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చేయచ్చు కదా, నేరుగా ఇచ్చేయచ్చు కదా అంటారు. అలా జరగదు అధ్యక్ష. ఒక విషయాన్ని మన సభ ముందు పెట్టాల. కేంద్ర ప్రభుత్వ పథకాలు సుమారుగా 163 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ వాటా ఇవ్వలేక ఆపేసినందుకు ఎంతో సిగ్గుపడాలి అధ్యక్ష. వీటిని అన్నింటిలో కూడా సుమారుగా 85 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని మనం మళ్ళీ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టి సుమారుగా 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బడ్జెట్లో చూపిస్తూ మళ్ళీ కేంద్రం దగ్గర నుంచి వాళ్ళ వాటాగా నిధులు తెచ్చుకునే పరిస్థితి రాష్ట్రంలో మొదలైంది. దీన్ని ఎంతో సంతోషపడాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరీ ముఖ్యంగా నేను రాయలసీమ ఎమ్మెల్యేగా ఒక్క మాట స్పష్టంగా చెప్తాను అధ్యక్ష.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, ప్రకాశం, మార్కాపురంతో 303 మండలాల్లో పెద్ద ఎత్తున ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేయాలని, హార్టికల్చర్ హబ్గా చేయాలని తపన పడుతున్న ప్రభుత్వాన్ని ఈరోజు స్పష్టంగా చూస్తా ఉన్నాం. నీటి కొరత ఉన్న, రవాణా సదుపాయాలు తక్కువగా ఉన్న, మార్కెట్ యార్డు సదుపాయాలు తక్కువగా ఉన్నటువంటి రాయలసీమలో రైతుల చెమట చాలా విలువైంది అధ్యక్ష. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యానవన సాగులో 43% ఆ రాయలసీమ నుంచి వస్తుంది అధ్యక్ష. పళ్ళ ఉత్పత్తిలో 55% రాయలసీమ ముందంజలో ఉంది అధ్యక్ష. వీటి సరాసరి ధర తీసుకుంటే 81,000 కోట్లైనప్పటికీ కూడా ఈ రోజు కూడా రైతుకు మాత్రం నిరాశే మిగులుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. 65 రకాల పంటలు, చీని, దానిమ్మ, బొప్పాయి, మామిడి, జామ, ఇటువంటి ఎన్నో పంటలను అభివృద్ధి చేస్తూ రాబోయే రోజుల్లో హార్టికల్చర్ హబ్ను తయారు చేసి రాయలసీమను సస్యశ్యామలంగా చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనని నేను పూర్తిగా హర్ష వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరొక ముఖ్యమైన విషయం, ప్రజల వద్దకు పాలన కోసం 2 కొత్త జిల్లాలని, మండలాలని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదోని రాష్ట్రంలోనే అతిపెద్ద మండలాన్ని 2 మండలాలుగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో అడిగిన 4 2 ఇచ్చారు. మరొక 2 పెదహరివాణం, పెదతుమ్మలం మండలిని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే సందర్భంలో పశ్చిమ నియోజకవర్గాలైనటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండతో కలిపి అక్కడ ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రజల ఆంక్షలని ఏ రోజుకైనా కూటమి ప్రభుత్వమే నెరవేర్చగలదని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇవన్నింటినీ కలిపి అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని లక్ష్యం వైపు నడిపేటువంటి ఈ బడ్జెట్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ జె. నాగేశ్వర రెడ్డి గారు.